హలో మామ, అందరికీ నమస్తే. ఈరోజైతే మీ ముందుకు వచ్చేసి పెట్స్కి అలాగే డాగ్స్కి ఫుట్బాల్ అయితే తెచ్చేసినాం అనమాట. బేసిక్గా ఇదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో రస్ట్ ఏం పట్టదు అండ్ అలాగే తుప్పు అనేది కానీ చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. పెట్స్ తిండికి కానీ మంచి స్పేస్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 2.5 లీటర్స్ స్పేస్ మామ. సో ఇప్పుడైతే ఇదైతే మనం అమెజాన్లో ఆర్డర్ చేసినాము. మనకు వచ్చేసి ప్రైజింగ్ వచ్చేసి రెండు కలిపి 550 రూపాయలు పడినాయి. అంటే ఒకటి 275 రూపాయలు పడినాయి అనమాట. దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే కింద దీనికి యాంటీ గ్రిప్ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ రబ్బర్ ఉంది కదా, క్లోజప్ తీస్తాను. ఇక్కడ చూడండి, ఇది రబ్బర్ ఉంటుంది. సో ఈ రబ్బర్ ఉండడం వల్ల ఏంటంటే కింద బౌల్ పెట్టినా కూడా జరగదనమాట అటు ఇటు. ఇప్పుడే ఓపెన్ చేసినాను. రెండు అయితే ఉన్నాయి కదా. ఓకే, పేపర్ తీసేద్దాము. చూడండి, 2 బౌల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 బౌల్స్ ఒకటి వచ్చేసి మన మ్యాక్సీకి, ఇంకోటి వచ్చేసి మన నానికి అనమాట. మ్యాక్సీకి అయితే మనమైతే చిన్నప్పటి నుంచి రాయల్ కెనిన్ పెడుతున్నాము. నానికి అయితే పెడిగ్రీ పెడుతున్నాము. ఎందుకంటే పెడిగ్రీ నానికి అలవాటు ఉంది, మ్యాక్సీకి అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే అది ఇది ఉంది కదా, రాయల్ కెనిన్ పప్పీ ఫుడ్ అది తినేదన్నమాట. నెక్స్ట్ మనం అప్గ్రేడ్ అయినాము, రాయల్ కెనిన్ మ్యాక్సీకి వచ్చినాము. ఇంకా 1.5 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ అయితే అడల్ట్కి వెళ్ళాలి. సో దాని వరకు ఒకటి ఫుడ్కి బాగా ఈజీగా ఉంటుంది కదా, ఫుడ్ పెట్టనీకి కానీ వాటర్ తాగనీకి కానీ. సో దానికోసం అనేసి మనమైతే ఇది ఆర్డర్ చేసినాము. సో సంక్రాంతి మనకు వరకే కాదు కదా, పెట్స్కి కూడా ఫెస్టివల్లే. సో మనం అందరం ఎట్లా కొత్త బట్టలు అనుకుంటాం, ఎంజాయ్ చేస్తుంటాము. సో సంక్రాంతి స్పెషల్ మూమెంట్గా మా మ్యాక్సీకి మా నానికి అయితే నేను 2 బౌల్స్ కొన్నాను అనమాట. ప్రీవియస్గా మా మమ్మీ అయితే నార్మల్ మనం ఉంటాయి కదా ప్లేట్స్, అందులో పెట్టేది అనమాట. 2 ప్లేట్స్ దాంట్లో, ఒకటి నానికి ఇంకోటి మ్యాక్సీకి. బట్ ఇది కొంచెం బాగుంది చూడనీకి. సో నేను ఎప్పటి నుంచో తెద్దాం అనుకున్నాను ఇలాంటివి. బట్ ఒకటి ఉన్నింది మన ఇంట్లో చిన్నది, ఇంత 2.5 లీటర్స్ అయితే కెపాసిటీ కాదు, నార్మల్ది ఉన్నింది. అది ఎందుకులే మళ్ళీ వాడ్డాము, ఇలాగ ఈరోజు ఫెస్టివల్ వాడికి కూడా కొంచెం స్పెషల్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి చివరి ఒకటి ఆర్డర్ చేసినాం అనమాట. ఇప్పుడైతే దాంతోపాటు రాయల్ కెనిన్ మ్యాక్సీ అయితే ఆర్డర్ చేసినాను నేను. ఇది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా మమ్మ, ఇదైతే అమెజాన్ డెలివరీ అనమాట. ఆల్మోస్ట్ చాలా బరువు ఉంది, ఇది 10 కేజీలు అనమాట ఇది. దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి పప్పీ ఫుడ్. నా దగ్గర అయితే ప్రస్తుతానికి చాక్ లేదు, అందుకని చెప్పి మామూలుగా ఇంట్లో గడ్డి కోస్తారు కొడవలి. సో ఆ కొడవలితో అయితే ఓపెన్ చేస్తున్నాను. టేప్ ఉంది పైన, చాలా హార్డ్గా. నిన్న మనం ఇది హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చినాం అనమాట. ఎందుకంటే మా ఊర్లో డెలివరీ, అమెజాన్ డెలివరీ కానీ ఫ్లిప్కార్ట్ డెలివరీ కానీ చాలా డిలే అవుతాయి అన్నమాట. పెట్టిన ఒక 20 రోజులకైతే వస్తాయి. సో మనమైతే వద్దులే అని చెప్పి ఇంకా ఆటి నుంచి తెచ్చినాము. పైన అయితే బిల్ ఉంది, ఇది నీవే మనకు అవసరం లేదు. సో ఓపెన్ చేసేస్తాము. రంగస్థలం కత్తి కొడవలి. ఓకే, ఈ పైకి అయితే వేస్తాను, డబ్బా అయితే కింద పడిపోయి. చూస్తున్నారు కదా, దీని తర్వాత మళ్ళీ మనకైతే చిన్నప్పుడు ఇలా వైట్ బబుల్స్ ఉంటాయి కదా, ఇవైతే మనము ఇట్లా నొక్కేటోళ్ళం అనమాట. మనకు చాలా ఇష్టము, మీకు అందరికీ డెఫినెట్గా ఇది కూడా నచ్చి ఉంటుంది అనమాట. చిన్నప్పుడు మనం ఏదైనా లైట్స్ కానీ అట్లనే ఏదన్నా కొంటే కానీ వస్తువులు, సో దానికి డ్యామేజ్ కాకుండా ఇట్లా వైట్ తీస్తారు కదా, చిన్న చిన్న బబుల్స్ ఉండేసి. దీన్ని ఏమంటారు నాకు తెలీదు. సో ఇదైతే ఇట్లా బట్టి మొత్తం ఇట్లా ట్విస్ట్ చేసేవాళ్ళనమాట. ఆ ట్విస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి కదా, ఎయిర్ బబుల్స్, అవన్నీ సౌండ్ వస్తాయి. అది సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇప్పుడు ఇది కూడా టేప్ ఉంది పైన, కట్ చేసేస్తాను. ఓకే, చూసినారు కదా, అది కింద పడేసాను. ఇది మ్యాక్సీ ఫుడ్ అనమాట. సో మన మ్యాక్సీకి లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే తినేసింది, ఇది సెకండ్ ప్యాకెట్ మ్యాక్సీ ఫుడ్. ఇదైతే నేను అప్ టు 15 months వరకు వేయాలి. 15 months తర్వాత నేనైతే రాయల్కి నేను అడల్ట్కి అయితే వెళ్ళిపోతాను. అవును, ఇంతవరకు మీకు ఈ ప్రైస్ చెప్పలేదు కదా. నాకైతే ఇది 7,000 పడింది, 10 kgs ప్యాక్. అమెజాన్లో కూడా ఉంటుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. ఎందుకంటే పెడిగ్రీతో పోలిస్తే దీంట్లో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ కానీ, పప్పీకి హెల్దీ ఫ్యాట్స్ కానీ చాలా ఉంటాయన్నమాట. నార్మల్గా పెడిగ్రీ ఏంటంటే అది లో బడ్జెట్లో మనకి కొంచెం బెస్ట్ అనమాట. మనం ఒకవేళ అఫోర్డ్ చేసుకునే
అఫోర్డ్ చేసుకోవచ్చు. మనకు మంచి క్వాలిటీ పప్పీ ఉంది, మనం ఖచ్చితంగా మంచి ఫుడ్ ఇవ్వాలని ప్రిఫర్ చేస్తే డెఫినెట్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే రాయల్ కెనిన్ అనమాట. సో మీరు కూడా ఎవరన్నా ఐ మీన్ ఎనీ లార్జ్ బ్రీడ్స్ ఉంటాయి కదా, జర్మన్ షెపర్డు, సో ఇట్లా లాబ్రడారు, ఇవి పెద్ద పెద్ద ఉంటాయి కదా, ఇది ఇంకోటి ఉంటుంది కదా మంచి అగ్రెసివ్గా, దాని పేరు ఏం పేరు, రాట్ వీలరు. సో ఇలాంటి మంచి మంచి పెద్ద పెద్ద బ్రీడ్స్ అన్నిటికీ మనమైతే రాయల్ కెనిన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి ఎక్కువ బోన్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి దానికి, బోన్ స్ట్రెంత్ కానీ అంతా. సో దానికనేసి ఇలాంటి ఫుడ్ ఇస్తే మంచిదన్నమాట. సో అన్బాక్సింగ్ అయినా కదా, ఇప్పుడైతే ఓపెన్ చేసి ఒక 100 grams అంతా అయితే దాన్ని అయితే ఆ బౌల్లో వేస్తాను. ఆ బౌల్లో వేసి మనం మ్యాక్స్కి అయితే పెడతాము. ఎంత ఇష్టంగా తింటుందో చూసేద్దాం అనమాట. చూస్తున్నారు కదా మమ్మ, ఇప్పుడైతే మనం ఇది పైన కవర్ ఉంది కదా, అది కట్ చేద్దాము కొడవలతో. సో అది కట్ చేసి ఒక 100 grams అంత అయితే నానబెడదాము ఆ బౌల్స్లో. నెక్స్ట్ అయితే ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత మనం మ్యాక్సీకి తెద్దాము. ఓకే, ఓకే కట్ చేసినాను. ఇది మమ్మ, చూస్తున్నారు కదా మమ్మ, మన దగ్గర అయితే బౌల్ ఉంది. ఆ బౌల్లోకి కొన్ని అయితే వేస్తానమాట. ఈ రాయల్ కెనిన్ 2 పిడికిలు అయితే వేస్తాను. ఓకే, నేనైతే ఒక 100 grams అంత అయితే వేసినాను అనమాట. అండ్ అలాగే ఆ నెక్స్ట్ అయితే ఒక రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలి ఇందులోకి. సో ఇప్పుడు చూడండి, కొన్ని అయితే వాటర్ పోస్తాను. ఓకే, సో వాటర్ అయితే పోసినాం కదా, ఇప్పుడు మీరు చూసేయండి. ఇందులోకైతే రాయల్ కెనిన్ పీసెస్ ఉంటాయి కదా, ఆ ఫుడ్ పీసెస్ అవి అయితే వేసినాము. అండ్ అలాగే కొన్ని వాటర్ అయితే పోసినాము. ఒక 15 నిమిషాలు బాగా నానబెట్టి ఆ నెక్స్ట్ అయితే మన మ్యాక్సీకి ఇద్దాము. ఎందుకంటే బాగా తేమ బాగా తేమ తగిలి బాగా మెత్తబడితే బాగా ఇష్టంగా తింటుంది. అండ్ మనం కూడా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మన పప్పీకి ఎప్పుడు కూడా ఫుడ్ ఏది ఇచ్చినా, పెడిగ్రీ ఇచ్చినా, రాయల్ కెనిన్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా కూడా నానబెట్టిస్తే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. అండ్ అలాగే ఏంటంటే దానికి బాగా ఈజీగా తిని అరిగించుకుంటుంది అనమాట. సో డెఫినెట్గా ఇలాగే ఇవ్వండి మీరు కూడా ఇచ్చినా కూడా. ఇదైతే చాలా బెస్ట్ ప్రాక్టీస్. చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేసేది ఇది అనమాట. సో డెఫినెట్గా మీకు కూడా ఒకవేళ పెట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే వీడియోకి మీ పెట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక 10 నిమిషాల తర్వాత అయితే నేను మన పప్పీకి ఇస్తాను, అది కూడా మన వీడియోలో పెడతాను, చూసేయండి. చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడైతే మనము ఒక 1/2 hour బాగా నానబెట్టాం అనమాట రాయల్ కెనిన్. సో ఇప్పుడు చూడండి ఇలా ఉందన్నమాట. ఇది కంప్లీట్గా వెట్ అయిపోయింది. ఇక్కడ చూడండి లైట్ జ్యూసీగా ఉంది కింద ఇక్కడ. ఓకే, ఇప్పుడైతే ఇది మన మ్యాక్సీకి ఇచ్చి చూద్దాము, ఎట్లా తింటుంది అనేసి. అయితే చాలా ఇష్టంగా తింటుంది డెఫినెట్గా, మీరైతే చూసేయండి. ఇదే మన మ్యాక్స్, బాగా నిద్రపోయింది ఇంతవరకు. సో ఇప్పుడైతే గట్టిగా నిలుగుతుంది అనమాట. చూడు మ్యాక్సీ, నీకు ఇచ్చిన దానికైతే బాగా అలవాటు ఉంది. సో బాగా తింటుంది అనమాట రాయల్ కెనిన్ అయితే. పెడిగ్రీ అయితే అంత ఇష్టంగా తిందో, రాయల్ కెనిన్ చాలా బాగా తింటుంది. ఇటు ఉంటుంది అనమాట. మీకు చెప్పినా కదా నేను, ఎప్పుడైతే మనం నానబెట్టినామంటే ఇట్లా 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 అదిమితే ఇట్లా అయిపోవాలి, పిండి పిండి అయిపోవాలన్నమాట. సో అప్పుడు అది దాని డైజెషన్ కానీ అంతా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా మీ పప్పీకి వేళ ఫుడ్ ఇచ్చేడు కంటే ఇట్లా నానబెట్టి ఇవ్వండి. నానబెట్టి ఇచ్చినట్లయితే దాని డైజెషన్ బాగుంటుంది. అట్లే దానికి లోపల తినే కానీ చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా. సో ఇది అయితే మన మ్యాక్సీ. మా మ్యాక్సీ అయితే రాయల్ కెనిన్ బాగా తింటుంది అనమాట. ఇది ప్రజెంట్ అయితే మన మ్యాక్సీకి నేను తెచ్చింది ఎప్పుడు సెప్టెంబరు 25. ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఎంత సంక్రాంతి పండగ అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి 25 వస్తే నేను తెచ్చి 120 days అయింది. అంతకుముందు 48 days. ఆల్మోస్ట్ ఒక ఇది 3.5 నెల, అది ఒక 1.5 నెల, 5 months పప్పి ఇది. సో 5 monthsకి నాకైతే గ్రోత్ ఇట్లా వచ్చింది. మేమైతే మార్నింగ్, ఈవినింగ్ రాయల్ కెనిన్ ఇస్తాము. ఇంకా అప్పుడప్పుడు చికెన్, మనం ఎప్పుడు చేసుకుంటే అప్పుడు చికెన్ ఇస్తామన్నమాట. ఇంకా నార్మల్ ఫుడ్ నేను ఏదైతే మన ఇంట్లో చేస్తారో అవన్నీ కర్రీస్ కానీ, మిగతా ఏమన్నా చపాతీ కానీ ఇలాంటివంటి పెడతామన్నమాట. ఎగ్స్ పెడతాము అప్పుడప్పుడు, డెఫినెట్లీ 2 daysకి ఒకసారి ఎగ్ పెడతాం అనమాట. సో ఇవంతా తింటే మన మ్యాక్సీ గ్రోత్ ఇలా వచ్చిందనమాట. మీరు కమెంట్ చేయండి, మీరు కూడా జర్మన్ షెపర్డ్ లవర్స్ అయితే. అలాగే ఎవరికైనా పెట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళకందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ అస్. చూడండి ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎంత ఇష్టంగా అది మొత్తం కంప్లీట్ చేస్తుంది అనమాట వితిన్ 2 to 3 minutesలోనే. సో
ఇది మన ఫుల్ వీడియో. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్. నమస్తే.